వెల్కమ్ బ్యాక్. బీసీ జన ఆధ్వర్యంలో నిరుద్యోగులు సచివాలయాన్ని ముట్టడించారు. సెక్రటేరియట్ దగ్గరకు చేరుకున్న బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్తో పాటు నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగుల డిమాండ్స్ నెరవేర్చకపోతే మంత్రుల నివాసాలు ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సెక్రటేరియట్ నుండి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే రాజారాం ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ఇక్కడ చేరుకున్నాయి. డిఎస్సిని వాయిదా వేయాలి, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచాలంటూ విద్యార్థి సంఘాలు ఇవాళ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ పూర్తిగా అష్టదిగ్బంధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పటి సమైక్య రాష్ట్రంలో పోలీసులు తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నటువంటి సందర్భంలో నిరసనకారులపై ఉద్యమకారులపై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసినటువంటి దానికి సందర్భంగా ఏ రకంగా అయితే అణచివేత ప్రక్రియ కొనసాగించారో అంతకు మించినటువంటి అణచివేత రేవంత్ సర్కార్ చేస్తుందంటూ విద్యార్థి సంఘాలు పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ను దుయ్యబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ సెక్రటరీ ముట్టడికి వస్తున్నటువంటి బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్తో పాటు మిగతా బీసీ సంఘాలు అదేవిధంగా విద్యార్థి సంఘాలు టీఆర్ఎస్వి కావచ్చు, బీఆర్ఎస్వి కావచ్చు, మిగతా అన్ని సంఘాలందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజారాం యాదవ్ను ముందస్తు అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. సెక్రటరేట్ పరిసరాల్లో పూర్తి స్థాయిలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాల నుంచి తరలి వస్తున్నటువంటి సంఘాల నాయకులను కూడా అరెస్ట్ చేస్తున్నారు. సెక్రటరేట్ ముట్టడికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి విద్యార్థులను అశోక్ నగర్ చౌరస్తాలో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విద్యార్థులు అయితే ఒక్కసారి కూడా మేము వెనక్కి తగ్గేది లేదని చెప్తున్నారు. కేవలం మెగా డిఎస్సి అని చెప్పి దాన్ని మాటలకు మాత్రమే పరిమితం చేసినటువంటి రేవంత్ సర్కారు కళ్ళబొల్లి మాటలు చెప్పి అనవసరమైనటువంటి హామీలు ఇచ్చి విద్యార్థులను రెచ్చగొట్టి ఎక్కడా కూడా అవి ఆచరణకు నోచుకోనటువంటి హామీలను ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారని చెప్తా ఉన్నారు. మరోవైపు గ్రూప్ 1 పోస్టులను పెంచాలి, మెగా డిఎస్సిని ఏర్పాటు చేయాలి, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను పెంచాలంటూ అనేక రకాలుగా చెప్తున్నా కూడా కనీసం పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తూ కావాలని ఒంటెత్తు పోకడలతో ముందుకు వెళ్తుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టినటువంటి విద్యార్థి సంఘాలు ఇవాళ సెక్రటరేట్ ముట్టడికి వచ్చారు. విద్యార్థుల న్యాయమైనటువంటి కోరికకు సంబంధించి అందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్పీకి సంబంధించినటువంటి నాయకులను రాత్రికి రాత్రే ఇళ్లలో హౌస్ అరెస్ట్ చేశారు. ఇటు బీసీ జనసంఘాలకు సంబంధించినటువంటి నాయకులను ఇళ్లలోనే అరెస్ట్ చేసి వారిని ముందస్తుగా రాకుండా అడ్డుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్వి ప్రెసిడెంట్లను, నాయకులను, యూత్ ప్రెసిడెంట్ నాయకులందరినీ కూడా ఎక్కడికెక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. ఇక సెక్రటరేట్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పోలీసు మయమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సెక్రటరేట్కు దాదాపు 2 కిలోమీటర్ల పరిధిలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ సెక్రటరేట్ ముట్టడించి తీరుతాం, మా న్యాయమైన కోరికను రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి ఏవైతే అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ సర్కార్పై ఖచ్చితంగా మేము నిరసన తెలియజేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఈసారి వచ్చినటువంటి డిఎస్సి పోస్ట్పోన్ కావాలి, మళ్ళీ మెగా డిఎస్సిని ఇవ్వాలి, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను కూడా ఖచ్చితంగా పెంచే వరకు మా న్యాయమైనటువంటి డిమాండు నెరవేర్చుకునేంత వరకు ఖచ్చితంగా మేము దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నారు. ఎంతమంది పోలీసులను పెట్టినా ఇనుప కంచెలు, ముళ్ళ కంచెలు మాకు కొత్త కాదు, తెలంగాణ ఉద్యమంలోనే ఇవన్నీ చూసామని చెప్తున్నటువంటి నేపథ్యంలో పోలీసుల తీరును సైతం పూర్తిగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్పీ నాయకులను, ఇటు విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులను ఎంతమంది అరెస్ట్ చేసినా ఖచ్చితంగా కొంతమంది అయినా ఈరోజు మేము సెక్రటరేట్కి వచ్చి సెక్రటరేట్ ముట్టుకుంటాం, మా ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్తున్నారు. ఎంతమంది పోలీసులు ఏర్పాటు చేసినా ఇవాళ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. దీని తర్వాత ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తూ రేపు భవిష్యత్తు కార్యాచరణ కూడా నిర్ణయించబోతున్నాం. మంత్రుల ఇళ్ల ముట్టడిని, మంత్రుల క్వార్టర్స్ ముట్టడి కూడా పిలుపునిస్తాం, ఎక్కడికెక్కడ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులను అడ్డుకుంటామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సెక్రటరేట్కి వచ్చేందుకు భారీగా విద్యార్థులు అశోక్ నగర్ చౌరస్తా నుంచి మరి కాసేపట్లో బయలుదేరే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సాయి మాధవి. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బీసీ జన ఆధ్వర్యంలో నిరుద్యోగులు సచివాలయాన్ని ముట్టడించారు. సెక్రటేరియట్ దగ్గరకు చేరుకున్న బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్తో పాటు నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా నిరుద్యోగులు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగుల డిమాండ్స్ నెరవేర్చకపోతే మంత్రుల నివాసాలు ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. బీసీ జన ఆధ్వర్యంలో నిరుద్యోగులు సచివాలయాన్ని ముట్టడించారు. సెక్రటేరియట్ దగ్గరకు చేరుకున్న బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్తో పాటు నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగుల డిమాండ్స్ నెరవేర్చకపోతే మంత్రుల నివాసాలు ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. హామీ ఇచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి నిరుద్యోగులు ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి వస్తుంటే ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అనేది చాలా అన్యాయము. రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన అన్నారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వచ్చి చెప్పి ఉన్నారు. మేము ప్రజా సంఘాలుగా మేము ఏం చెప్తా ఉన్నాము, ఇలా శాంతియుతంగా మేము పోరాటం చేస్తా ఉంటే చాలా దుర్మార్గం ఇది నియంత్రిత ప్రభుత్వము, ఇది విష్ణుడు రామచంద్ర రెడ్డి వాళ్ళ ప్రభుత్వము. ఇది చాలా దుర్మార్గంగా వివరిస్తుంది. నిరుద్యోగులకు డిఎస్సి వాయిదా వేయాలి, తర్వాత 1:100 విలువాలి. గ్రూప్ 1 కు మనం చూస్తా ఉన్నాం, ఎట్లా పడితే అట్లా కూడా పోలీసులు లాక్కెళ్తున్న పరిస్థితి, పాశవికంగా అరెస్ట్ చేయడము ఇది అన్యాయం అని చెప్పి చెప్తా ఉన్నాము. మా పిల్లలకు ఉద్యోగాల కోసం ఇంత దుర్మార్గమా? అన్న చెప్పండి అన్న ఉద్యమం సార్. మా బిడ్డల పక్షాన బీసీ సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఒకటి అడుగుతున్నాము. మా బిడ్డలకు ఇమీడియట్ గా ఉద్యోగాలు ఇవ్వండి, డిఎస్సీని పోస్ట్ పోన్ చేయండి, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయండి, గ్రూప్ 1 లో 1:100 విలువండి, మెగా డిఎస్సీ ఇవ్వండి. అంతవరకు మేము మా బిడ్డల పక్షాన కొట్లాడతాము. ఎటువంటి త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉన్నాము. జై తెలంగాణ, జోహార్ అమర వీరులకు. జై తెలంగాణ, జోహార్ అమర వీరులకు. నేను కాదు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే నిరుద్యోగులను ఆందోళనకారులను కూడా పెద్ద ఎత్తున అరెస్టు చేసి వ్యాన్లో తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలుపుతున్నప్పటికీ కూడా పోలీసులు తమ మొండి వైఖరిని కూడా కొనసాగిస్తున్నారని కూడా నిరుద్యోగులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిరుద్యోగులు కూడా ఈ ముట్టడి సచివాలయం ముట్టడికి కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. సాయి మాధవి.